అలాగే ఇప్పుడు మీరు ఒక యాజ్ ఎ డైరెక్టర్ ఇప్పుడు మన మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది కదా. సో దాని గురించి మీ రియాక్షన్ ఏంటి సార్? ముందు మా అన్నయ్య చిరంజీవి గారికి కంగ్రాట్స్. ఆయన పద్మవిభూషణ్కి 200% అర్హులు ఆయన. ఎందుకంటే ఫస్ట్ చిరంజీవి గారిలో గొప్ప క్వాలిఫికేషన్ ఏంటంటే చాలా మంచివాళ్ళు, చాలా సౌమ్యులు, చాలా పద్ధతి గలవాళ్ళు. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారంటానికి చిరంజీవి గారిని చూసే తెలుసుకోవాలి. బిహేవ్ అంటే ఏంటో చిరంజీవి గారిని చూసి తెలుసుకోవాలి. యాక్టింగ్ అంటే, డాన్స్ అంటే, ఫైట్ అంటే, ఒక మనిషి అంటే ఏంటనేది ఇన్ని గ్రేట్ క్వాలిఫికేషన్స్ ఒక గొప్ప బ్రదర్, ఒక గొప్ప భర్త, ఒక గొప్ప మెగాస్టార్ అంటానికి ఇంతకంటే ఏం కావాలి? ఆయనకున్నంతమంది అభిమానులు ఊరకుంటారా? ఆయన ఇన్ని సంవత్సరాలుగా కష్టపడి ఏ స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వచ్చి ఈ రోజున ఎన్టీ రామారావు గారి తర్వాత ఆ స్థాయికి ఎదిగారంటే హ్యాట్స్ ఆఫ్ టు. ఇలా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గర్వపడుతుంది. తెలుగులో ప్రతి వాళ్ళు, ప్రతి టెక్నీషియన్, ప్రతి నటులు, ప్రతి దర్శకులు, ప్రతి వాళ్ళు చిరంజీవి గారిని చూసి గర్వంగా ఫీల్ అవుతున్నారు, ఆనందంగా ఫీల్ అవుతున్నారు. సో అది మా కుటుంబ సభ్యులు మా చిరంజీవి గారికి వచ్చినట్టు మేమందరం భావిస్తున్నాం. అలాగే చిన్న మాట సార్. సో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు రీసెంట్ టైంలో చూసుకుంటే మన అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు వచ్చింది. అలాగే వైష్ణోదేవి గారికి వేరే సినిమాతో ఒక అవార్డు వచ్చింది. అలాగే రామ్ చరణ్ గారికి ఆర్ఆర్తో గ్లోబల్ స్టార్ అవార్డు వచ్చింది. సో ఈ అవార్డ్స్ అన్ని మెగా ఫ్యామిలీకేనా అన్నట్టు కామెంట్ చేస్తున్నారు. అంటే చిరంజీవి ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి ఈ అవార్డ్స్ అంతా వస్తున్నాయి అంటున్నారు. దాని గురించి అది తప్పండి. అస్సలు అటువంటిది లేదు. ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఎవరిస్తారండి? ఇన్ఫ్లుయెన్స్ వల్ల తీసుకోవాల్సిన కర్మ ఏంటండి? సో అవన్నీ రాంగు. ఇలా అల్లు అర్జున్ గారి గురించి తెలియదు వీళ్ళకి. ఇవాళ నేషనల్ అవార్డు వచ్చిందంటే ఒక పుష్ప తీసుకోండి. ఇవాళ నార్త్ ఇండియా మొత్తం వెళ్ళి అడిగితే అల్లు అర్జున్ అనే సౌండ్ అక్కడ తెలుగు పాటలు వేస్తారు, డైరెక్ట్ హిందీ పాటలు వేయరు. అల్లు అర్జున్ గారు తెలుగు సాంగ్స్ వేస్తారు. అంత గొప్ప ఫాలోయింగ్ ఉంది. అలాగే పుష్పలో ఎంత గొప్పగా యాక్ట్ చేశాడండి సినిమా. సో ఇవాళ ఈవెన్ ప్రతి కామన్ పీపుల్ నుంచి ప్రైమ్ మినిస్టర్ గారి వరకు తగ్గేదేలే అనే పరిస్థితి తీసుకెళ్ళాడు. సో అది తీసుకునేది ఎలా అవుతుంది? నెక్స్ట్ రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఇవాళ RRRలో ఒక సాంగ్ చాలదండి, ఆ డాన్స్ అండి. ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు చేసిన డాన్స్ చాలదా? పెర్ఫార్మెన్స్. నెక్స్ట్ ఫస్ట్ ఇంట్రడక్షన్లో తను ఫైట్ చేస్తే వేల మంది జనంలో ఒకడెళ్ళి దూకి తెగించి ఫైట్ చేస్తానంటే ఆ పెర్ఫార్మెన్స్ రాజమౌళి గారు తీసిన విధానానికి కానీ, రామ్ చరణ్ చేసిన పెర్ఫార్మెన్స్ కానీ ఇంతకంటే ఏం కావాలండి? అవన్నీ ట్రాష్. అది ఆయనకి ఇవ్వటం 200% రైట్.